హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసం చేసేవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకండి. అండ్ వారితోటి దూరంగా ఉండండి. ఒకటి, మీకు మీకన్నా తెలిసి ఉండాలి ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. అండ్ బయట సమాజంలో అయితే చాలా వరకు మీరు గమనిస్తూ ఉన్నారు, ఒకరినొకరు చీటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో బయట మీకు తెలిసిన వ్యక్తి బయట వాళ్ళని కూడా ఎవరినో చీట్ చేసిండు అని చెప్పి మీరు భావిస్తే మీరేం చేయాలి? తనతో పాటు కూడా మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళనే చీట్ చేసిన మిమ్మల్ని కూడా చీట్ చేయగలుగుతాడు. ఈ రోజులలో ఎంతోమందిని ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ అదేవిధంగా ఫ్రెండ్షిప్లో కూడా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రిలేషన్షిప్ పేరుతో కూడా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏదో ఒక కారణాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఖచ్చితంగా మీరు నమ్మినట్టు వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. మీరు నమ్ముతారు, మా ఊళ్ళే కదా అని చెప్పి వారిని మీరు ఎక్కడికో తీసుకొని వెళ్తారు, ఇంట్లో కూర్చుంటే పెడతారు. అండ్ ఎట్టంటాడో తిరుగుతారు వాళ్ళతో పాటు. బట్ వాళ్ళ లోపల ఏదో ఒక దుర్బుద్ధి ఉంటుంది, ఏదో ఒక చెడు అనేది ఉంటుంది. సో ఆ చెడు అనేది వాళ్ళ లోపల ఉన్నప్పుడు మీతో ఎలా నమ్మకంగా ఉంటారు? వాళ్ళు ఉండరు. బట్ నష్టం జరిగిన తర్వాత అబ్బా వీడు ఇంతగానో మోసం చేసిండా నన్ను అని చెప్పి అప్పుడు బాధపడతారు చాలామంది. ఇప్పుడు ఎంతమంది వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో ఫైనాన్స్ విషయంలో ఎంతమందికి చీటింగ్ ఉంటాయి, చాలామందికి జరుగుతాయి. డబ్బుల విషయంలో అండ్ చీటింగ్ చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు. ఎస్, అంటే ఆ డబ్బు మాత్రమే ముఖ్యం, వాళ్ళకు ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యం కాదు. అట్లా కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఫ్రెండ్షిప్ పేరుతోటి ఇంట్లో ఫ్రెండ్షిప్ పేరుతోటి వస్తే ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ పేరుతోటి నమ్ముతారు వాళ్ళని. బట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని ఇంట్లో ఉండే సిస్టర్స్ పైన కన్ను వేయడం కావచ్చు, లేకుంటే మ్యారేజ్ అయితే భార్య పైన కన్ను వేయడం కావచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి చాలా. సో ఇలాంటి బయట సొసైటీలో ఇవన్నీ ఉన్నాయి. ఈ నష్టం జరిగిన తర్వాత అయ్యో నేను వాడిని నమ్మానే అని అనుకుంటారు. వాడు కూడా మీతో మంచిగా ఉన్నట్టే నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ లోపల చాలా దుర్బుద్ధి ఉంటుంది. వాళ్ళ స్మైల్ వెనుక చాలా ఉంటుంది. మన పైన మన బెస్ట్ ఫ్రెండ్ లాగా నటిస్తారు, కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ కళ్ళు వేరే చోట ఉంటాయి. సో చాలా జరుగుతున్నాయి. అబ్బాయి వీడు నువ్వు ఫ్రెండ్ అనుకుంటే వీడు నాకే మోసం చేసిండా అంటే మీతో మంచిగా నటించడం, నవ్వడము, క్లోజ్ ఉండడము, ప్రతి విషయంలో మీతోటి ఎక్కడంటే అక్కడ వస్తారు. బట్ వాడు చూపించేది ప్రేమ వేరే చోట ఉంటుంది. అట్లా ఎంతోమంది సిస్టర్స్ని ఇట్లా లవ్ ట్రాక్ నడిపిన వాళ్ళు ఎంతోమంది బయట ఉన్నారు. అండ్ అదేవిధంగా మ్యారేజ్ అయినా ఆ భార్యలను కూడా ఇట్లా చీట్ చేయాలని సొంత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కూడా చీట్ చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజులలో. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో. బయట ఈ రోజులలో నమ్మకం పేరుతోటి చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుంది. అందుకే మిత్రులారా, నేను ఈ వీడియోలో చెప్పేది ఒకటే, ఏంటి అంటే మీరు ఎవరినైనా కరెక్ట్ నమ్మితే వాడు ఎటువంటి వాడనే కరెక్ట్గా చూడండి. మీకు అన్ని విధాల కరెక్ట్ ఉంటేనే వాడితోటి ఫ్రెండ్షిప్ అనేది చేయండి. అంతేకాని వాడు ఒక బ్యాడ్ ఫెల్లో అండ్ వాడు కరెక్ట్ అలవాట్లు లేవు, వాడికి మంచి హ్యాబిట్స్ అయితే లేవు వాడికి, అటువంటి వాడు మీ దగ్గర మంచిగా ఉంటాడు అని చెప్తే అది నమ్మకండి అలాంటి. అండ్ అట్లాంటి నమ్మి మోసపోకండి. అండ్ రిలేషన్లో కూడా చాలామంది ఫ్రాడ్, మోసాలు అండ్ గొడవలు ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళతోటి వాళ్ళు ఏంటనే తెలిసిన తర్వాత కంప్లీట్గా వాళ్ళతో దూరంగా ఉండడం అనేది చేయండి. సో ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా కొంచెమన్నా అవేర్నెస్ అనేది నేర్చుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా వారికైతే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. నేను మీ కాటా వెంకటేష్.